అందరికీ నమస్కారం. కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు అంజలి మోటూరి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో అయితే ఉన్నామండి. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి పంట అల్లనేరేడు. షుగర్ నియంత్రణకు, దంత సమస్యలకు, అనేక జీర్ణ సమస్యలకు కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి అల్లనేరేడు పంట గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ విషయాలు అనేవి తెలుసుకునే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సార్ నమస్కారం. సార్ సార్ మీ పేరు? నా పేరు రాజశేఖర్ రెడ్డి మేడం. రాజశేఖర్ రెడ్డి గారు. సార్ మీరు ఎక్కడ ఉండి ఉంటారు? మేడం నాది వెంకటరెడ్డిపల్లి గ్రామం, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా. ఇక్కడ రైతుగా నేను అనేక పంటలను సాగు చేస్తాను. వృత్తిరీత్యా మీరు ఏం చేస్తుంటారు? వృత్తి నేను టీచర్ మేడం. ప్రవృత్తి అయితే వ్యవసాయమే. ఎందుకంటే ఉమ్మడి ఫ్యామిలీ మాది, అన్నదమ్ములు అంతా కలిసి వ్యవసాయం చేస్తాము. ఇప్పటికీ కూడా ఉమ్మడి ఫ్యామిలీ? ఇప్పటికీ ఉమ్మడి ఫ్యామిలీగానే జాయింట్గానే ఉన్నాము అమ్మ. సార్ మరి మీకు వ్యవసాయం అనేది ఎప్పటి నుంచి మక్కువ అనేది ఏర్పడింది సార్? అంటే మా నాన్నగారి కాలం నుంచి మనం వ్యవసాయ కుటుంబంలో ఉన్నామమ్మా. కానీ మాకు నీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముందుగానే మా అనంతపురం జిల్లా గురించి ఇంకా మీకు చెప్పనాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కరువులే వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి కరువు నేలల్లో మేము హార్టికల్చర్ క్రాప్స్ని దాదాపు 120 ఎకరాల హార్టికల్చర్ క్రాప్స్ని సాగు చేస్తున్నాము. మరి ప్రతి క్రాప్ను మేము వెంట ఉండి ఇన్ టైంలో మందులు స్ప్రేయింగ్ చేసుకోవడము, వాటికి అవసరమైన ఫుడ్డు మేము మెజారిటీ దాదాపు 70% ఆర్గానిక్ మెన్యూరే ఇస్తామమ్మా. మా సాయిల్ ఎప్పుడు నిరంతరం సాయిల్ హెల్త్ కండిషన్ చెడిపోకోకుండా, సాయిల్ హెల్త్ కండిషన్ బాగుంటే మొక్క బాగుంటుంది. మొక్క బాగుంటే వాటికి వచ్చే తెగులను దాదాపు 80% తెగులను మొక్క అవాయిడ్ చేసుకుంటుంది. ఆ కాన్సెప్ట్తో మా వ్యవసాయం సాగుతుంది. పూర్తి 100% ఆర్గానిక్ అనేది చేయము. నాకు 15 సంవత్సరాల నుంచి వ్యవసాయ కుటుంబంలోనే ఉన్నాము. మేము మెజారిటీ ఫస్ట్ బత్తాయి ఒకటే వండించేవాళ్ళం. ఓన్లీ బత్తాయిలో నేను 2012లో జాతీయ అవార్డుని తీసుకున్నానమ్మా. ఎందుకంటే దాదాపు ఆ కాలంలోనే 2008 నుంచి నాకు ఒక 4-5 సంవత్సరాలు ఏటా ₹1,00,00,000, అంటే నా సక్సెస్ స్టోరీ ఒకసారి రాసిన ఏటా 1,00,00,000 అని దిన పేపర్లలో. కానీ ఒకే పంట ఉండడము ప్లస్ వరుస కరువులతో నాకు 2015 వచ్చేకల్లా దాదాపు ఒక 45 ఎకరాల చీని నీళ్లు లేక ఎండబెట్టుకోవడం జరిగింది. ఇంకా 4 రకాల పంటలు పెట్టుకోవాలా, ఒకే పంటను నమ్మి మనం మోసపోయినాము. అంటే ఈ బత్తాయి సమ్మర్ వచ్చే లోపల నీళ్ళు ఎక్కువ అవసరము, మనకు నీటి కరువులతో ఇబ్బంది పడుతున్నాం అనే ప్రధాన ఉద్దేశంతో మొట్టమొదటిగా 2015లో కమ్యూనిటీ ఫామ్ పాండ్ ఏర్పాటు చేసుకొని ఒక 5 ఎకరాల పాండును 200 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల డెప్త్తో దాదాపు నా దగ్గర చిన్న పాండ్లు ఇవి అన్నీ కలిపి 15 కోట్ల లీటర్లను స్టాక్ పెట్టుకొని డిఫరెంట్ క్రాప్స్, అంటే సమ్మర్ వచ్చే లోపల కొన్ని పంటలు రెస్ట్కి వచ్చేట్టుగా బత్తాయిని కంటిన్యూ చేస్తూ ఈ బత్తాయిని రిమూవ్ చేసిన ప్లేస్ అంతా కూడా దానిమ్మ ప్లస్ ద్రాక్ష, ఒక 10 ఎకరాల ద్రాక్ష, దానిమ్మ ఒక 30 ఎకరాలు, ఒక 5 ఎకరాలు నేను కొత్తగా ఆలోచన చేసి తమిళనాడులో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న దిండిగల్ టు మదురై మధ్యలో అలగర్ స్వామి అని డ్రమ్ స్టిక్ వెరైటీని మునగ పంట సాగు చేసినాము. ఈ మమ్మల్ని చూసి మా గ్రామంలో చాలామంది రైతులు ఈ మునగ పంటను సాగు చేస్తున్నారమ్మా. ఇప్పుడు మనం అల్లనేరేడు గురించి మాట్లాడదాం సార్. ఎకరంకి ఎంత పడుతుంది సార్ అల్లనేరేడు? నా ప్రధాన ఉద్దేశం ఏమంటే ప్రతి రైతుకు 4 ఆదాయ మార్గాలు ఉండాలా. ఆదాయ మార్గాలు ఉంటేనే ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల చేతిలోకి రైతుకు డబ్బు వచ్చేంత వరకు ఏది వస్తుందో ఏది పోతుందో చెప్పలేము. కాబట్టి నా ఉద్దేశం 4 రకాలు ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు ఎదురుగా ఈ పక్కన ఈ తోట ఇదంతా కూడా నేను మునగ బత్తాయి, మునగ అల్లనేరేడు, నేరేడు కూడా ఇది కొంకన్ బౌడోలి బెంగళూరులో ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్లో డెవలప్ చేశారు. ఆ నుంచి ప్లాంట్స్ దేశమంతా విస్తరించుకుంటూ వచ్చినాయి. మరి అంటుకట్టిన దాని మీద మళ్ళీ ఇంకోసారి అంటుకట్టడం, ఇంకోసారి అంటుకట్టడం, కొంచెం క్యారెక్టర్స్ చేంజ్ అవుతాయి, డిసీజెస్ కూడా కొంచెం పెరుగుతాయనే ఉద్దేశంతో మొదటి తరానికి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్కి బెంగళూరులోకి పోయి అక్కడి నుంచి మొక్కలు తెచ్చుకొని పెంచుకొని అంతర పంటగా 24 అడుగుల పొడవు వెడల్పుతో ఇది నేరేడు ప్లాంటేషన్ చేసి వాటిలో రోలో మధ్యలో ఈ మునగను ప్లాంట్ చేశానమ్మా. బౌడోలి అని అక్కడ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ బౌడోలి అనే పేరు వాళ్ళు నిర్ధారించింది. కాబట్టి కొంకణ్ జిల్లా కాబట్టి కొంకన్ బౌడోలి అని పెట్టినారు. మన ఏరియాలో ఊరికే బౌడోలి అంటారు. దీని పూర్తి పేరు కొంకన్ బౌడోలి.
నేను అక్కడ నుంచి మదర్ ప్లాంట్ అయితే అక్కడ బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ నుంచి తీసుకొచ్చినాను. ఇది నాటిన 3rd ఇయర్ 4th ఇయర్ నుంచి మనకు పంట స్టార్ట్ అవుతుంది. ఇది పూర్తి లాభసాటిగా రావాలంటే ఒక 5-6 సంవత్సరాలు పోతే పూర్తి లాభసాటి అవుతుంది. ఇది ఎకరాకు 80 నుంచి అంటే 70-80 ప్లాంట్లు అయితే కరెక్ట్గా సరిపోతుందమ్మా. ఎకరాకు ఎక్కువ వద్దు. దీంట్లో ప్లాంట్ నాకైతే 70 రూపాయలు అక్కడ పడినది. అంటే నేను చిన్న మొక్క తెచ్చుకున్నా. మనకు అక్కడ నుంచి డెవలప్ తీసుకొచ్చి మన నెల్లూరు జిల్లా ఇంజమూరులో సత్యనారాయణ రెడ్డి అని ఒక నర్సరీ డెవలప్ చేసినారు. వీళ్ళు 300-400 కూడా ప్లాంట్ అమ్ముతున్నారు. ఇది 2 ఇయర్స్ ప్లాంట్ అంటారు, 3 ఇయర్స్ ప్లాంట్ అంటారు. వయసును బట్టి ప్లాంట్ ఏజ్ను బట్టి వాళ్ళు రేట్ ఎక్కువ అమ్ముకుంటున్నారు. కానీ నాకైతే పడినది 70 రూపాయలమ్మా ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఏం నాకేమంత ఒక 15,000-20,000 వచ్చింది పెద్ద ట్రాన్స్పోర్ట్. నేను నా ఓన్ వెహికల్ వేసుకొని పోయి తెచ్చుకొని ఉంటే ఒక 3,000 మొక్కలు నేను మళ్ళీ పెద్ద కవర్లో వేసుకొని సాగుకొని 1 సంవత్సరం తర్వాత మరి నా సాయిల్లో ప్లాంటేషన్. ఎంత డిస్టెన్స్లో పెట్టించారు సార్ అల్లనేరేడు? 24/24. మనకి ఈల్డింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మొక్క పెట్టాక? అమ్మ నేనైతే లాభసాటిగా ఉండాలంటే 5th ఇయర్ కంప్లీట్ అయితే బాగా లాభసాటిగా ఉంటుందని అనుకుంటున్నా. ఈ సంవత్సరం 3rd ఇయర్ కొద్దిగా చెట్లు కాసినాయి. ఏదో ఒక 30-40 కేజీలు వచ్చి ఉంటే మా ఇంట్లోకి బంధువులకి అట్లా ఇచ్చేసినాము. నెక్స్ట్ ఇయర్ కూడా కాస్తుంది. ఎందుకంటే నేను ప్రధానంగా ఈ పాటికే ఎంతో కొంత పంట వచ్చిండు. అంతర పంట మునగబెట్టినా కదా, ఫీడింగ్ అంతా సాయిల్లో ఫీడింగ్ అంతా అది పంచుకుంటున్నాయి. దగ్గర ఇప్పుడు 24 అంటే దగ్గరే ఉన్నాయి మొక్కలు. ఎంత ఫీడింగ్ ఇచ్చినా కూడా నేను టైం కలిసి వస్తుంది. 1 ఇయర్ పోతే మళ్ళీ ఇది నేను మునగ పంటనే రిమూవ్ చేస్తాను. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1st వరకు పెట్టుకొని ఫిబ్రవరిలో రేట్లు పడిపోతాను. మునగ మొక్కను తీసేసి పౌడర్ కొట్టి దీనికంతా వేసేస్తామా మెన్యూర్గా. అప్పటి నుంచి కొంచెం బాగా కేర్గా తీసుకుంటే ఇంకో 1 ఇయర్ అంటే 2027లో నాకు పూర్తిగా లాభసాటి ఉంటుంది అనేది 5th ఇయర్ నాకు అంచనా. అప్పుడే ఫుల్ ప్లెడ్జ్డ్ మనం ఈల్డింగ్ అనేది చూడగలుగుతాం. అల్లనేరేడు ఇది అల్లనేరేడులమ్మ ప్రధానంగా రైతులు మేలో మంచి రేట్లు ఉంటాయి అనేది అందరికీ తెలిసినది. సీజన్ స్టార్టింగ్లో ఈ సంవత్సరం కూడా 300 రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్లో కేజీ పోయింది. ఇప్పుడు 50 రూపాయలకి దిగిపోయింది. అంటే సీజన్ అందరూ స్టార్ట్ అయినప్పుడు ఈ గరపనేలలు, ఈ సాయిల్స్ మీరు చూస్తూ ఉన్నారు, ఈ గరపనేలలు అక్టోబర్ 20కి మా ఏరియాలో వర్షాలు ఆగిపోతే చాలామంది వెంటనే సేద్యాలు చేసేస్తారు. అంతర్సేద్యాలు అసలు దీంట్లో చేయకూడదు. సాయిల్లోని తేమ ఎప్పటికప్పుడు డైల్యూట్ అయిపోవాలి, పైకి ఎవాపరేషన్ అయిపోవాలి. మనం సాయిని కదిలికోకుంటే కనుక అది అట్లే ఆవిరైపోతుంది. అంటే ఎక్కడున్న గడ్డి వాటర్ని తీసుకోవాలా, సాయిలు భూమి పరివారిపోయి పైకి ఎవాపరేషన్ కావాలి వాటర్ అంతా. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా చెట్టు బెట్టకు రావాలా. ఏది అల్లనేరేడు చెట్టు నీటి ఎదుటి గురి చేసుకుంటూ రావాలా. మన వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే వర్షాలు ఆగిపోతేనే అంతర్సేద్యాలు చేసేస్తారు. సాయిల్ అట్లా లూజ్గా కప్పేస్తే వాటర్ తేమని పైకి ఎవాపరేట్ కానీ లూజ్ సాయిల్ చేస్తే సేద్యం చేసి అలా చేయకూడదు. మొత్తం సాయిల్ మీద గడ్డి అంతా అట్లే ఉండడం వల్ల రిమూవ్ చేయకోకుండా ఆ గడ్డి బతకడానికి తేమని తీసుకుంటుంది. ఈ గడ్డి పైకి తీసుకున్న తేమని ఎవాపరేషన్ అవుతూ ఉంటుంది. అంటే భూమిలో తేమని ఎంత స్పీడ్గా ఎవాపరేషన్ చేయగలిగితే అంత బాగా చేసుకోవాలా. అంతర్సేద్యాలు చేయకోకుండా ఎప్పుడు డిసెంబర్ 20 వరకు అసలు సేద్యమే ముట్టకూడదు. ఎగ్దమ్మున ఒకసారి అంతర్సేద్యాలు చేసేసి గడ్డిని అంతా రిమూవ్ చేసేసి అప్పటికే ఎండిపోయే పరిస్థితిలో ఉంటుంది గడ్డి. ఒక్క తడి నీళ్ళు ఇవ్వకూడదు, ఒక డ్రాప్ కూడా ఇవ్వకూడదు. డిసెంబర్ 10 నుంచి ఆ 5 రోజుల్లో అంతర్సేద్యాలు చేసుకొని బాగా ఫీడింగ్ ఆర్గానిక్ మెన్యూర్ ఇచ్చేసి ఒకసారి బూట్ చేసి ఒకసారి ఫ్లడ్ ఇచ్చేసేయాలమ్మా. ఫ్లడ్ ఇచ్చేసి మళ్ళీ ఏమనకూడదు. పైన 13-0-45 ఒకసారి వీక్లీ వన్స్ స్ప్రే చేసుకుంటారు. ఒకసారి 4 గ్రామ్స్, ఒకసారి 5 గ్రామ్స్, ఒకసారి 6 గ్రామ్స్. దాంట్లోకి ఒకసారి మైక్రోన్యూట్రియన్స్, ఒకసారి బోరాను అట్లా ఇచ్చుకుంటా పెంచుకుంటూ అలాగే చేంజ్ చేసుకుంటూ అంటే ఇవి అడిషనల్ మైక్రోన్యూట్రియన్స్ ఒకసారి ఇచ్చుకోవాలా. మరి నైట్రోబెంజిన్ ఒకసారి ఇచ్చుకోవాలా. ఇవి ఇట్లా చేయడం వల్ల వీక్ ఒకసారి అట్లా చేసుకోవడం వల్ల మళ్ళీ జనవరి 15-20 టైంలో మళ్ళీ ఒకసారి ఫ్లడ్ ఇచ్చేయాలి. అంతవరకు అసలు ఇవ్వకూడదు. మళ్ళీ ఆ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు అసలు ఫ్లవర్ వచ్చి పిందె దశ వచ్చేంత వరకు అసలు వాటర్ ఇవ్వకూడదమ్మా. ఇది నేరేడు మెట్టపొలం అంటే అడవి జాతి మొక్క. దాన్ని అట్లా వదిలేస్తేనే బాగా కాస్తుంది. మాటికి నీళ్ళు ఇచ్చినామనుకో నాకు వెజిటేటివ్ గ్రోత్ తీసుకుంటుంది. దాన్ని స్ట్రెస్ గురి చేసుకుంటూ రావాలి స్టార్టింగ్లో. మళ్ళీ ఒక్కసారిగా ఫీడింగ్ అంతా ఇస్తే ఒక్కసారిగా అంత ప్రెగ్నెన్సీ రిలీజ్ అయిపోయి ఫ్లవర్ అంతా వచ్చేసి సెట్ అవుతుందమ్మా. సెట్ అయిన తర్వాత ఈ జిబ్రాలిక్ యాసిడ్ కాంబినేషన్లో ఉన్న వెలాగ్రోలో బెనిఫిట్ పీజెడ్ అని ఒక మందు ఉందమ్మా.
అది కరెక్ట్గా మనం జొన్న గింజ సైజులో పిందె ఉన్నప్పుడు మనం స్ప్రే చేస్తే వితిన్ 1 వీక్లో చెనక్కాయ గింజమైన అవుతుందమ్మా. మార్కెట్లో నీకు 20 డేస్ మార్కెట్లో ముందు వస్తాను. ఇట్లా ముందు రావడం వల్ల ఆ రైతుకు పైసలు వస్తున్నాయి. ఈ టెక్నిక్ నేను ఈ 3 ఇయర్స్లో నేను పంట పెట్టినా కాబట్టి నా పంటకు నేను డాక్టర్ కావాలనే ఉద్దేశంతో ప్రధానంగా మా సరౌండింగ్లో ఉండే ఫార్మర్స్ అందరితో మమేకమై వాళ్ళ తోటలు విజిట్ చేసుకోవడము, అప్పుడప్పుడు పోవడము, వాళ్ళు ఏం స్ప్రే చేస్తున్నారు, ఏం మార్పులు చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా నేను నిత్యం సెర్చ్ చేస్తామా. స్కూల్ అయిపోయినాక ఆఫ్టర్ ఖాళీ అవర్స్ అంతా సెలవు రోజులంతా నిత్యం ఇతర తోటలను సందర్శించడమే. మీరు బాగా ఏ రైతు అయితే సక్సెస్ అయ్యేటో ఆ రైతు యొక్క విజయ రహస్యం నిత్యం ఇతర తోటలను సందర్శించడమే ఆ రైతు యొక్క విజయ రహస్యం. నాకేం కావట్లేదు, నేనే గొప్పోడు అనుకున్న రైతు మళ్ళీ ఫెయిల్యూర్ అవుతా అంటాడు. ఎప్పుడు చిన్న రైతు దగ్గర సబ్జెక్ట్ తెలుసుకోవాలి, పెద్ద రైతు దగ్గర సబ్జెక్ట్ తెలుసుకోవాలి. నిత్యం వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇతర తోటలను సందర్శించడం వల్ల కొత్త ఎనర్జీ, టానిక్ తాగితే కొత్త ఎనర్జీ ఎట్లా వస్తుందో అట్లా ఆ రైతుకు సాధ్యమైంది. నాకెందుకు చేయకూడదు, నేను అతను పలాని మందు కొట్టింటే పని చేయలేని, ఆ మందు కొట్టకూడదు, మన నష్టాలని కూడా అరికట్టుకుంటూ రావచ్చమ్మా. నేను ఇవన్నీ ఇతర తోటలను సందర్శిస్తూ తెలుసుకున్న సబ్జెక్టు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా గత 3 సంవత్సరాల నుంచి ఇయర్కు మార్పు చేసుకుంటా నేను సలహాలు ఇచ్చిన రైతులందరూ కూడా దాదాపు ఒక 20 to 30 డేస్ మార్కెట్లోకి ముందు వచ్చి ఎకరాకు 15 లక్షలు తీసిన ఫార్మర్లు నేరేడులో ఉన్నారు. 15 లక్షలు. పక్కనే పులిపొద్దుట ఉంది రఘునాథ్ రెడ్డి అయిన ఆ ఫార్మరు, పాపం పెద్ద ఎడ్యుకేషన్ లేదు, ఆ అబ్బాయికి నేను సలహాలు ఇచ్చి ఈరోజు పెద్ద లాభసాటిగా ఉన్నాడు. ఎవ్వరికి ఊరంతా నేరేడు ఉంది కానీ ఎవరిది స్టార్ట్ కాదు, ఈ అబ్బాయిది స్టార్ట్ అవుతుంది. ఈ స్టెప్స్ తీసుకొని ఉంటే మనం ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఆ రైతు ముందుగా మార్కెట్లోకి వచ్చినాడు. అందరికంటే నా ఉద్దేశం ప్రధానంగా అందరికంటే మార్కెట్లో ముందు అంటే మనకు 4 పైసలు వస్తాయి. ముందు సీజన్ అని ఉండాలా, లేట్ సీజన్ అని ఉండాలి. అందరూ సీజన్ ఉన్నప్పుడు మనకు వస్తే మనకు రాదు. నా సక్సెస్ అది. చాలా ధన్యవాదాలు సార్. అంటే మనకి అల్ల నేరేడు అలాగే అన్ని పూర్తి వివరాలు అనేవి చక్కగా వివరించారు మన రైతులందరికీ. అలాగే మనకి ఏ మందులు పిచికారీలు చేసుకోవాలి అన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు సార్. చాలా ధన్యవాదాలు సార్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు మనము అల్ల నేరేడు పంట గురించి అయితే కనుక తెలుసుకున్నాము. అలాగే మనకి ఎంతో ఆదర్శవంతమైన రైతు గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. అలాగే ఎన్నో అవార్డులు గ్రహించినటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి రైతు గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనకి ఎన్నో గొప్ప విషయాలు అయితే కనుక ఆయన నోటి నుంచి అయితే కనుక మనం తెలుసుకున్నాము. అంతేకాకుండా మనకి ఏ టైంలో మనకి పిచికారీలు ఏ మందులు కొట్టుకోవాలనేది కూడా మొత్తం వీడియోలో క్లుప్తంగా వివరించారు. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. అల్ల నేరేడు గురించి అయితే కనుక తెలుసుకోవడం జరిగింది. మరొక వీడియోతో మరొక రైతు మరొక పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.